అందరికీ నమస్తే. నేను మీ ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నామినేటెడ్ పోస్టులో భర్తీలో భాగంగా ఈ మధ్యన చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్కు పాలక మండలిను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఇన్ని రోజులైనా కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించినందుకు. కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించారు, బాగానే ఉంది. కానీ ఆ కార్పొరేషన్లకు బడ్జెట్ ఏది? అసలు బడ్జెట్ లేకుండా కార్పొరేషన్లు పెడితే దానివల్ల ఉపయోగం ఏంది? కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ యొక్క పార్టీ కార్యకర్తలను వాళ్ళను సంతోషపెట్టడానికి మాత్రమే మీరు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాడికి చైర్మన్లు, వైస్ చైర్మన్లు పెట్టేసి మరి ఆ కార్పొరేషన్ కింద ఈరోజు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి దాదాపు సంవత్సరం కాలానికి పైగా అయింది కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసి. మరి 50% ఉన్నటువంటి బీసీలకు కార్పొరేషన్ ద్వారా కనీసం గతంలో పనిముట్ల కిందనో లేకపోతే వృత్తుల కిందనో రకరకాల వృత్తులు చేస్తున్నటువంటి వృత్తి కులాలకు 50,000 నుంచి మొదలుకొని 5 లక్షల వరకు బ్యాంకులతోటి అనుసంధానం చేసి రుణాలు ఇచ్చేవాళ్ళు. దానితోటి తద్వారా ఆ రుణాలు మాఫీ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈరోజు పేరుకే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకుండా ఈరోజు గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తాటి చెట్లపై పడినటువంటి గీతా కార్మికులకు ఒక్క రూపాయి కూడా ఎక్స్గ్రేషియా రాలేదు. అదేవిధంగా రజక, నాయి బ్రాహ్మణ వృత్తులకు వాళ్ళు సెలూన్లు పెట్టుకోవడానికి కావచ్చు, ల్యాండ్రీ షాపులు పెట్టుకోవడం కావచ్చు, లేదా బ్యూటీషియన్లు పెట్టుకోవడం కోసము గతంలో రుణాలు ఇచ్చేసి చాలామందికి మాఫీ చేసినటువంటి సందర్భం. అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్కు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు అప్పుడు శ్రీనివాస్ గారిని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా పెట్టి మేము 1000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు కనీసం 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చినటువంటి సంఘటనలు కూడా లేవు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఒడ్డెర కార్పొరేషన్ కావచ్చు, పద్మశాలి కార్పొరేషన్ కావచ్చు, రజక ఫెడరేషన్, రజక నాయి బ్రాహ్మణ ఫెడరేషన్, అదేవిధంగా బోయ, అదేవిధంగా మున్నూరు కాపు, ఈ విధంగా గౌడ, యాదవ, అదేవిధంగా గొర్రె కాపరులు, రకరకాల కార్పొరేషన్ పెట్టారు. ఈరోజు గొర్రె కాపరులకు మేము ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చాలామంది గొర్రె కాపులకు గొర్రెలు ఇస్తామని చెప్పారు. 3 నెలల లోపే మేము ఈ పథకాన్ని తీసుకొచ్చి ఇస్తామని. దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఏ ఒక్క గొర్రె కాపరులకైనా గొర్రెలు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నదా? అదేవిధంగా కొత్తగా ఒడ్డెరలకు ఏంది, ఈరోజు చాలా వరకు చాలా చోట్ల వాళ్ళు ఈరోజు ఈ కంప్రెషర్లు కానీ, ఇటాచీలు కానీ, జేసీబీలు కానీ రకరకాల పెద్ద పెద్ద యొక్క వచ్చేసేసి వాళ్ళ యొక్క వృత్తి అనేది దెబ్బతినిపోయింది. ఈరోజు వాళ్ళకు ఆ వృత్తి చేయాలంటే సగర ఉప్పర కానీ ఒడ్డర్లకు కానీ ఈరోజు పెద్ద పెద్ద భవనాలు నిర్మించాలన్నా, ఈరోజు క్రెషర్లు ఇవ్వాలన్నా, ఏ యొక్క క్రెషర్ మిషన్లు ఇవ్వాలన్నా, వాళ్ళకి ఇటాచీలు, జేసీబీలు ఎవరైనా ఇవ్వాలంటే ఆ వృత్తిని కాపాడాలన్నా, వృత్తిలో ఉన్నటువంటి కులాలను ఆధునీకరించాలంటే దాదాపు ఈరోజు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు 3,15,000 కోట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్ర బడ్జెట్లో దాదాపు మీరు ఇచ్చినటువంటి ఫెడరేషన్లకు దాదాపు 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి. మరి 1,50,000 కోట్ల బడ్జెట్ కాదు కదా, కనీసము
ఒక్క కార్పొరేషన్కు 100 కోట్లు ఇచ్చేటటువంటి సందర్భం కూడా లేదు. అదేవిధంగా ఇచ్చినటువంటి కార్పొరేషన్లకు కనీసం ఆఫీసులు కూడా లేవు. ఆఫీసు లేనటువంటి కార్పొరేషన్ కేవలం జీతభత్యాల పేరుతోటి మీ యొక్క కార్యవర్గాన్ని, మీ యొక్క కార్యకర్తలను వాళ్ళను తృప్తిపరచడానికి చేసినటువంటి కార్యక్రమం తప్పితే ఇది బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎక్కడన్నా ఉపయోగపడేటటువంటి కార్పొరేషన్లేనా? ఎక్కడ కూడా అలాంటి సంఘటన లేదు. ఇప్పటి వరకు కార్పొరేషన్ 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కార్పొరేషన్ కూడా చిల్లి గవ్వ ఇవ్వకుండా కనీసం ఒక 50,000 రూపాయలు కూడా కనీసము ఒక కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, పాల డబ్బా అమ్ముకునేటోళ్ళు, పాలు అమ్ముకునేటోళ్ళు, చిన్న చిన్న కిరాణం చేసుకునేటోళ్ళు, రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు కనీసం 50 నుంచి 1,00,000 రూపాయలు ఇద్దామంటే కూడా ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మొన్ననే సీనియర్ మోస్ట్ నాయకుడు వి హనుమంతరావు గారికి బీసీల కోసం ఆయన దాదాపు ఇప్పటికీ 40 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాడు. కేంద్రం లోపల మా యొక్క పార్లమెంటరీ కమిటీగా ఉండి ఎంతోమంది బీసీ పార్లమెంటు సభ్యులను ఏకం చేసేసి ఆ రోజు పార్లమెంట్లో కొట్లాడేసి బీసీకి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం లోపల బీసీ కమిషన్, అసలు నేషనల్ బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం కోసము ప్రముఖ భూమిక పోషించినటువంటి హనుమంతరావు గారికి వాస్తవంగా ఆయనకు బీసీ సంక్షేమ శాఖ ఎంత పెద్ద పోస్ట్ ఇచ్చినా తక్కువే. అయినప్పటికీ ఈరోజు బీసీ ప్రత్యేక సలహాదారుగా నియామకం చేశారు. మరి ప్రత్యేక సలహా చేసి ఓకే, మరి 42% బీసీ రిజర్వేషన్ల సంగతి ఏంది? మరి ఇప్పుడు ఆయనను తీసుకొచ్చి పెట్టారు. ఒక పక్కనేమో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్గా పెట్టేసి ఇప్పటి వరకు బీసీ సంక్షేమ శాఖకు ఆయన మంత్రి ఉన్నప్పటికీ ఏ ఒక్క విద్యార్థికి ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ మీద విద్యను కొనసాగిస్తారు.